వెల్కమ్ టు ఫిల్మ్ ఇంప్రెక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'తామ' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, నాకైతే ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ భయ్యా ఓకేష్ అనిపించింది. ఎందుకు నాకు అలా అనిపించిందో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా మనకు స్లోగా స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ లవ్ స్టోరీకి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో మాత్రం ఎక్కువ మసాలా కంటెంట్ అయితే మనకు ఫస్ట్ హాఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి ఫ్యామిలీతో ఇగ్నోర్ చేయడం పక్కా మంచిది. ఎందుకంటే సినిమాలో మన ఫస్ట్ హాఫ్ అంతా ఆ మసాలా ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలోని అవసరం లేనివి తీసేస్తే చాలా బాగుండు. చాలా ఉన్నాయి మూవీలో అవసరం లేనివి. ఎందుకంటే సినిమాలోని ఫస్ట్ హాఫ్ అంతా ఈ లవ్ స్టోరీకి మనకి ఇచ్చారు. పోనీ ఇచ్చినా కూడా అది బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారంటే ఆ ప్లేసులు బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ రష్మిక గారు బ్యూటిఫుల్గా ఉన్నారు తప్ప ఆ మూమెంట్స్ ఎక్కడ మనకి ఓకే అరా సూపర్ అన్నట్టు మనకి అనిపించే ఫీల్ ఎక్కడ రాదు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి స్టార్టింగే మనకి స్టార్ట్ అవ్వడం ఏదో సూపర్ అన్నట్టు మనకి స్టార్ట్ అవుతుంది. బట్ అలా ఇంటర్వెల్ వరకు షో ప్లేస్లో తీసుకెళ్ళిపోతారు. కొద్దిగా చిరాగ్గా అనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే ఆ ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ టాప్కి వెళ్తామో అది టూ గుడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ నరేషన్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఈ ఫ్రాంచైజీని కనెక్ట్ చేసే విధానం కానీ టూ గుడ్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి మనకి స్త్రీ మీ అందరూ తెలిసిందే. అండ్ ఆ ఫ్రాంచైజీని మనకి కలుపుతూ ఉంటారనమాట. ఆ చూపించే విధానం కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి రష్మిక అండ్ హీరో వచ్చేసి ఈ ఇద్దరి మధ్యన అసలు ఏమైంది ఆ పార్ట్ ఆఫ్ ది ఫిలిం మనకు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఇదంతా సెకండ్ టాప్ మనకి బ్యూటిఫుల్గా నీట్గా చూపిస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక యాంపైర్స్ మీద కథ వెళ్ళే స్టోరీ ఇదంతా. బట్ స్టోరీ విషయానికి వస్తే పెద్దగా ఏం లేదు. ఎందుకంటే స్టోరీ బలంగా లేదు సినిమాలోని. విజువల్స్ పరంగా మనకు వచ్చి బీజిఎం పరంగా ఒక రొమాన్స్ పరంగా అండ్ మెయిన్ వచ్చేసి యాక్షన్ సీన్స్ పరంగా అండ్ టూ గుడ్గా అనిపించిన మనకి స్టోరీ ఇంకొంచెం బిల్డ్ చేసుకొని ఉంటే బాగుంటారా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేస్తే ఈ ఫ్రాంచైజ్ మూవీస్ వచ్చేస్తే మీ అందరూ తెలిసింది. మనకి స్త్రీ మూవీ తీశారు అప్పుడు వచ్చిన మనం ముంజా సినిమా తీశారు. అండ్ ఈ టెంప్లెట్లో అండ్ ఈ మూవీ ఉండదు. ఇది ఒక డిఫరెంట్ టెంప్లెట్లో తీస్తారు. కాకపోతే తీసినా కూడా ఫస్ట్ హాఫ్ మనకి ఎక్కువ లవ్ ప్రిఫరెన్స్ ఇచ్చేయడం వల్ల మనకి చాలా వరకు ల్యాగ్ అనిపించే సిచ్యువేషన్ మనకు కనిపిస్తాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలీ చెయ్యొచ్చు మనకు ఆ మూమెంట్. బట్ ఎందుకురా బాబు ఇలా చేశారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చిన ఒక 30 minutes టూ గుడ్గా ఉంటుంది గాయస్. ఎందుకంటే వాళ్ళు చూపించే విధానం వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పర్పస్ నీట్గా మనకి అక్కడ ఎగ్జిక్యూషన్ చేశారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇంకా లాస్ట్లో మాత్రం ప్రతి ఒక్కరు ఇంకా థియేటర్లో హుక్ అయిపోతారు. అలా చూపించారు మనకి. అండ్ విజువల్స్ పరంగా ఎటువంటి డోకా లేదు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్లోని బీజిఎం అయితే చాలా ఎలివేట్ చేశారు. చాలా బాగుంది. అంటే విన్నాను కాదు సూపర్ అన్నట్టు అనిపించింది. మన తెలుగు డబ్బింగ్ గురించి వచ్చేస్తే అంటే పాత ప్రీవియస్ మూవీస్ అంత లేకపోయినా ఓకేష్ అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఇదేం తెలుగు డబ్బింగ్ రా అన్నట్టు అనిపించింది. బట్ మూవీ చూసినప్పుడు ఓకేష్ బాగానే ఉందిరా తెలుగు డబ్బింగ్ వినొచ్చు అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనం కొద్దిగా సఫర్ అవుతాం ఆ డబ్బింగ్ తోటి. బట్ అలా వెళ్తున్న కొద్దీ ఆ డబ్బింగ్ మనకు అలవాటు అయిపోద్ది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్యారెక్టర్స్ ఇన్వాల్వింగ్ కూడా కరెక్ట్గా డబ్బింగ్ కూడా సరిపోతాం. ఓకేష్ బాగానే అనిపించింది రా మరి అంత వరస్ట్ కాదు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ మనకి యాక్టింగ్ పరంగా వచ్చేస్తే రష్మిక మందన గారు గురించి మాట్లాడుకోవాలంటే టూ గుడ్ భయ్య. ఎందుకంటే తన యాక్టింగ్ అయితే జీవిచ్చేసిందని చెప్పవచ్చు. తన తప్ప ఈ రోల్కి ఇంకెవరు మనకి సూట్ అవ్వరు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తనకు ఒక రొమాన్స్ విధంగా, తనకు ఒక యాక్షన్ విధంగా, తనకు ఒక యాంగ్రీ విధంగా, తనకు ఒక ఫన్ విధంగా అన్ని విధంగా ఈ మూవీకి సెట్ అయింది. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్లో అయితే మనకైతే నాకు అనిపించింది ఈ అమ్మ సూపర్ యాక్టింగ్ కదరా అన్నట్టు అనిపించింది. అండ్ హీరో గురించి వచ్చేస్తే ఓకే. తన యాక్టింగ్ కూడా చాలా వరకు బాగా చేశారు. వీళ్ళిద్దరికి మంచి స్కోప్ ఇచ్చారు థియేటర్‌లో యాక్చువల్ చెప్పాలంటే. సినిమా అంతా వీళ్ళిద్దరి మీద నడుస్తది. అండ్ వీళ్ళిద్దరికి మంచి స్కోప్ ఇచ్చారు. అండ్ విలన్ గురించి వచ్చేస్తే పర్లేదు భయ్య బాగానే చూపించారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మనకి హిందీ సినిమాలోని అండ్ అస్ సైడ్ సినిమాల్లోని వీళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే అండ్ మెయిన్ వచ్చేసి హర్రర్ సీక్వెన్స్ అయితే బాగా చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీలో కూడా కొద్దిగా అక్కడక్కడ టచ్ చేసినా ఓకే బాగానే అనిపించిందిరా అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఫస్ట్ హాఫ్ కొద్దిగా నీట్‌గా డెవలప్ చేసుకొని నీట్‌గా పెట్టుంటే సెకండ్ హాఫ్ మనకి స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు నీట్‌గా ఒక 20 నిమిషాలు నీట్‌గా పెట్టుకొని ఉండుంటే ఖచ్చితంగా ఈ మూవీకి దివాళీ బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఇప్పటికైనా థియేటర్‌లోకి వెళ్ళి ఒకసారి మీరు అలా ఎంజాయ్ చేసేయచ్చు. కొన్ని మూమెంట్స్ మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. మరి అంత వర్స్ట్ సినిమా అండ్ సినిమా అయితే మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు నీట్‌గానే. అండ్ మెయిన్ ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళండి మంచి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 2.5 అయితే ఇస్తున్నాం. ఈజ్ వన్ టైమ్ వాచబుల్ ఫిలిం. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.